ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు, ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు. అన్ని విధాలుగాను కూడా ద్వంద్వములు అన్వయమవుతుంటాయి. ఆయనంత భోగి లేడు, ఆయనంత యోగి లేడు. అన్ని ద్వంద్వాలు ఆయనకే అన్వయం. అటువంటి భగవంతుని యందు నిశ్చలమైన భక్తి ఏర్పడింది అనుకోండి, ఆ భక్తి చివరికి ఏం చేస్తుంది అంటే మన యందు కూడా భగవంతుణ్ణి చేరడానికి కావలసిన పరస్పర విరుద్ధమైన లక్షణములు అన్వయమయ్యేటట్టుగా చేస్తుంది. చాలా ధైర్యంగా ఉన్నారండి ఆయన అంటే భయంగా లేరని గుర్తు. చాలా భయపడుతున్నారండి అంటే ఆయన ధైర్యంగా లేరని గుర్తు. కానీ భగవత్ కటాక్షము కలిగిన వాడికి భయము ధైర్యము రెండు ఉంటాయి. భయం దేనికి అంటే నేను చేస్తున్న ప్రతి పనిని భగవంతుడు చూస్తూ ఉంటాడు. మూడో కంటికి తెలియకుండా చేయగలవేమో కానీ మూడవ కంటి వాడికి తెలియకుండా ఏమీ చేయలేవు. ఆయన అన్నిటినీ చూస్తూ ఉంటాడు. అన్నిటినీ చూస్తున్న భగవంతుడికి నేను తప్పు చేస్తే తెలియదా? ఎందుకు చేశావో తప్పని అడిగితే నేనేం చెప్పాలి భగవంతుడికి? ఆరోగ్యవంతమైన భయం. ఆ భయం ఉన్న కారణం చేత భగవంతునికి నేను జవాబుదారీతనం వహించాలి, ఆయనకి జవాబు చెప్పాలన్న భీతితో తప్పు చెయ్యకుండా ఉంటాడు. భగవంతుడంటే కేవలం నేను తెచ్చుకున్న ఒక విగ్రహము అన్నవాడికి బెంగ ఏమి ఉండదు. కాదది విగ్రహం కాదు, అది భగవంతుడు అన్నవాడికే బెంగ.